సహోదరీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన నుండి నేటి వరకు స్త్రీలు చేసిన పరిచర్యలు కూడా ఆమోదయోగ్యముగా ఉన్నవి. వాటిని ఆహ్వానించి వారి సేవలను మనస్ఫూర్తిగా కొనియాడుదాం. ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించినదే సంఘం. స్త్రీలు పురుషులు సమ్మేళనమే సమాజం. సంఘములో జీవించేది పురుషులే కాదు, స్త్రీలు కూడా ఫలించుటకు, ప్రకటించుటకు, పరిచర్య చేయుటకు ప్రభువు తగు స్వేచ్ఛనిచ్చి ఉన్నాడు. దానిని సద్వినియోగం చేసుకొని నానా విధములైన పరిచర్యలు చేసిన జ్ఞానవంతురాళ్లను జ్ఞాప్తికి తెచ్చుకుందాం. యుద్ధము చేసిన వారికెంత ప్రతిఫలమో సామాను కాచిన వారికి అంతే ఫలమన్నాడు దావీదు రాజు. అన్న అనే ప్రవక్తి 84 ఏండ్లు వృద్ధురాలయ్యుండి కూడా దీవారాత్రులు దేవాలయములో ఉపవాస ప్రార్థనలు చేసింది. ఇది చాలా గొప్ప పరిచర్య. మార్కు తల్లి అయిన మరియా ఇంటిలో జరిగిన ప్రార్థనలను బట్టి పేతురు చెరసాలలో నుండి విడిపించబడ్డాడు. ఆనాడు ప్రార్థించిన స్త్రీలను, ముఖ్యముగా పేతురు స్వరాన్నే గుర్తుపట్టగలిగిన రోదే అను చిన్నదాన్ని ఎలా మరవగలము? ఇది స్త్రీలతో చేయబడిన ప్రార్థన పరిచర్య. ప్రార్థన శక్తి అనంతమైనది, అపారమైనది. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనది ప్రార్థన. ప్రార్థన చాలా విశాలమైనది, ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది. ప్రార్థన చుట్టిరాని ప్రదేశము లేదు, చెయ్యలేని కార్యము లేదు. అందుకే బైబిల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది. విశ్వాసి ప్రార్థన జీవితం ఘనముగా మరియు బలంగా ఉండాలి. తనకున్న టాలెంట్ 10 మందికి పంచిన స్త్రీ దొర్క. ఈ పేరునకు అర్థం లేడీ. స్త్రీలందరిలో ఈమె ఒకతే శిష్యురాలు అనబడినది. ఆమెకున్న వనరులు సూది, దారం. కాబట్టి వీటితోనే దొర్క అంగీలు, వస్త్రాలు కుట్టి అనేకులకు సాయపడి ఘనత పొందింది. సత్క్రియలయందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని ప్రభు తన సొత్తుగా చేసుకున్నాడు. సువార్త పనిలో సహకరించిన స్త్రీలు, సువార్త పనిని తమ సొంత ఇండ్లనే ప్రారంభించిన ఫిబే, సహా సేవకురాలిగా గుర్తింపు పొందిన ప్రిస్కిల్లా, ప్రభువు కొరకు బహుగా ప్రయాసపడిన పెర్సీస్, తల్లితో సమానమైన రూపు తల్లి. వీరందరికీ రోమా 16వ అధ్యాయంలో పౌలు భక్తుడే వందనాలు చెల్లించగా మనమెట్టి వారము, మనము కూడా వారికి వందనాలు చెల్లిద్దాం. ఆదివారము మాత్రమే గుడి, మిగిలిన 6 రోజులు తన గృహాన్నే గుడిగా మార్చుకున్న మార్కు తల్లి మరియా ఇంటిలోనే వచ్చిన యేసయ్యను హృదయంలోనికి చేర్చుకున్న బెతానియా మరియా, బయట ఉన్న యేసయ్యను ఇంటిలోనికి తెచ్చుకున్న బెతానియా మార్తా, మరియా, లూదియా, ఫిలోమినా వీరంతా తమ గృహాలను మందిరాలుగా తెరిచి ఉంచారు. గనుకనే వీరి సేవలను గుర్తుకు తెచ్చుకోవాలి. ఆతిథ్యం పొందిన బెతానియా గృహాన్ని ప్రేమించిన ప్రభు బెతానియా వరకు వచ్చి ఆరోహణుడగుట గమనించదగ్గ విషయం. ప్రిస్కా అంటే ప్రిస్కిల్లా తోడ్పాటు లేకుంటే రోమాపత్రిక ఉండేదే కాదేమో. ఫిబే కెంక్రియా సంఘములో పరిచారకురాలుగా ఉండేది. ఈమె ఒక విధవరాలు. దేవుడు పౌలుకు వాక్య దర్శనం ఇచ్చారు. పౌలు మాటలు పలికారు. తెర్తియు ఆ మాటలను రాశారు. అంతా బాగానే ఉంది. మరి ఈ పత్రికను రోమలో ఉన్న సంఘానికి చేర్చాలి కదా. అవును, ఫిబే పత్రికను రోమలో ఉన్న సంఘానికి చేర్చింది. పౌలు ఇంత గొప్ప పత్రికను కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి రోమా సంఘానికి చేర్చుటకు తనకి అత్యంత నమ్మకస్తులైన తిమోతిని పిలవలేదు, శీలను పిలవలేదు, తీతును పిలవలేదు, లూకాను గాని బర్నబ గాని పిలవలేదు. కానీ ఫిబే అను ఒక విధవరాలైన స్త్రీని సమర్థురాలుగా ఎంచాడో. సంఘములో స్త్రీ పాత్ర నిర్లక్ష్యం చేస్తూ మెడలు ఊపుతూ వ్యర్థ ప్రసంగాలు చేసే మగధీరులకు తోటి సహోదరునిగా నేను చెప్పేది ఒకటే. కెంక్రియ నుండి కొరంతికి వచ్చి పౌలు గారి చేత ఉపదేశము పొంది రోమ సంఘానికి చేర్చినది ఇంకా ఎవరో కాదు, ఒక స్త్రీ. ఈరోజు ఈ సభ్య సమాజములో
స్త్రీ గొప్ప పాత్రగా, ఇంటికి ఇల్లాలుగా, గొప్ప వెలుగుగా ఈరోజు సమాజాన్ని సరిచేస్తూ దిద్దుకుంటూ ఆ దేవునికి మొరపెడుతూ కన్నీళ్లు కారుస్తూ మనిషిని ఒక క్రమములో పెట్టగలుగుతుంది. ఒక స్త్రీ, ఒక ఫిబేగా, ఒక మరియగా, ఒక ప్రిస్కిల్లాగా, అద్భుతంగా రూతు ఎస్తేరు లాంటి వీర వనితలెందరినూ దీవించడుగా ఈరోజు మీరు కూడా దీవించబడాలి. దేవుడు మేము మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.